హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పుష్ప 2 సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి మెయిన్గా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బ్రేక్ పడ్డది. ఎందుకు అనంటే పుష్ప 2 ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రోటోకాల్ లేకుండా, ఎటువంటి సమాచారం అనేది లేకుండా అల్లు అర్జున్ అనే వ్యక్తి సినిమా బెనిఫిట్ షోకి అభిమానులతో చూడాలనే నేపథ్యంతో ఆయన రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక మహిళ చనిపోయింది, ఇంకొక బాబు పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఆల్రెడీ అల్లు అర్జున్ మీద చాలా కేసులు అయితే నమోదైనాయి. ఇటు మెయిన్గా చూసుకుంటే ఇక్కడ చికట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. ఇటు చూసుకుంటే NHRC అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి అల్లు అర్జున్ ఏదైతే అక్కడికి వచ్చాడో అసలు ఎంతవరకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు, ప్రోటోకాల్ ఉందా, సెక్యూరిటీ ఉందా, ఏ సమయంలో వచ్చారు, ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే అసలు ఈ ఘటన అంతా కూడా జరగడానికి కీలక కారణం బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేయడం. ఈ ప్రీమియర్ షోలు ఏవైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో మెయిన్గా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య 70mm కానీ లేదా సుదర్శన్ 35mm థియేటర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రీమియర్ షోలు అనంటే ఒక రేంజ్ ఆఫ్ క్రేజ్ ఉంటుంది. అందులో ఇంకా పాపులర్ హీరో అంటే మనం చెప్పుకోవాలి, ఇంకా పవన్ కళ్యాణ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఆల్మోస్ట్ క్రేజ్ అయితే ఉంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ చేసిన తప్పు ఏంటంటే తను వస్తున్నట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులకు అందజేయలేదు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. పైగా సెక్యూరిటీ పరంగా కూడా పోలీసులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం కలిపితే ఇటు పోలీస్ సెక్యూరిటీ కానీ అల్లు అర్జున్కి సంబంధించిన ఎవరైతే ఈ బౌన్సర్లు ఉంటారో వీళ్ళందరూ కలుపుకున్నా 30 మంది కూడా ఉండరు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ సెక్యూరిటీ లేదు, ఇటు ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన వస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ లేదు. సడన్ గా ఇంతమంది అభిమానులు రావడంతో ఆ ఘటన జరిగిందనేటట్టు దానికి అందరిది కూడా బాధ్యత ఉంది. మెయిన్ గా అల్లు అర్జున్ది, సుకుమార్ది, పుష్ప టీమ్ది అండ్ మెయిన్ గా సంధ్య థియేటర్ అనేటట్టు కంప్లైంట్ అయితే రేజ్ అయింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా ఇప్పటి నుంచి కూడా ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కానీ బెనిఫిట్ షోలు అనేవి ఉండవు, అంటే ప్రీమియర్ షోలు అనేవి ఉండవు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేస్తున్నాం అని చెప్పి మెయిన్ గా సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలియపరచడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఏవైతే 2 పాపులర్ థియేటర్స్ ఉన్నాయో ఆ థియేటర్స్ దగ్గర ఎటువంటి ప్రీమియర్ షోలు అనేవి పడవు అనేటట్టు ఫైనల్ గా ఫిక్స్ అయిపోయింది. అది కేవలం అల్లు అర్జున్కే కాదు, అందరి హీరోలకు కూడా. అంటే వరస్ట్ సిచ్యువేషన్ వచ్చిందనంటే ప్రీమియర్ షోలు అయితే కొంత బడ్జెట్ కవర్ అవుద్ది, కొంత హైప్ ఉంటుంది. కానీ ఇలా అల్లు అర్జున్ తెలిసి తెలియక చేసిన పని ఏదైతే ఉందో ఈరోజు ఇంతటి దారుణమైన సంఘటన జరగడమే కాకుండా అది మిగతా హీరోలందరికీ కూడా ఎఫెక్ట్ కలిగే విధంగా దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ ముందే వస్తున్నట్టు ప్రోటోకాల్ ప్రకారంగా పోలీసులందరినీ కూడా అలర్ట్ చేయించి ఇంకా సెక్యూరిటీ కూడా పెంచుకునే ఫలమైతే ఆ ఇబ్బంది రాకపోదును. ఆ ఆడ మనిషి ఎవరైతే 39 ఏళ్ల రేవతి అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ చనిపోపోదును. ఈ రోజు ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నారో చావు బతుకుల్లో కొట్టుకోవాల్సిన అంత అవసరం ఉండకపోదు. ఇది ఈ సంఘటన అనేది కేవలం అల్లు అర్జున్ తప్పిదం వల్లే జరిగిందనేటట్టు ప్రతి ఒక్కరు కూడా మెయిన్ గా ఆయన మీద ఆల్రెడీ హైకోర్టులో కేసు ఫైల్ అయింది. ఇటు NHRC నుంచి మెయిన్ గా జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి కూడా కేసు ఫైల్ అయింది. మరి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి. కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అనేవి కూడా ఆయన మీద నమోదైనాయి. మరి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా, చేస్తే జైలుకు వెళ్తారనేది చూడాలి. ఏదేమైనా కానీ నాన్ బెయిలబుల్ చట్టాలు కాబట్టి 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అనేటట్టు చెప్తున్నారు. మరి ఆల్రెడీ పక్క అల్లు అర్జున్ కూడా కీలకంగా చూసుకుంటే ఆ కుటుంబానికి సంబంధించిన పూర్తి బాధ్యత అంతా కూడా నాది అనేటట్టు హామీ ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఏదేమైనా కానీ ఇలా తెలిసి తెలియక కొన్ని పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. గతంలో కూడా అల్లు అర్జున్ ఇదే తప్పు చేశాడు, కాకపోతే అక్కడ ఎవరికి ఏం కాలేదు. నంద్యాల ఎలక్షన్ టైంలో 144 సెక్షన్ ఉన్న టైంలో అసలు ఎన్నికల ప్రచారానికి ఎవరు రాకూడదనంటే నంద్యాల ఎన్నికల ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ 144 సెక్షన్ నిబంధనలు వ్యతిరేకించాడు కాబట్టి తన మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మొన్ననే ఆ కేసు అనేది హైకోర్టుకి సంజయ్ ఇష్యూ పెట్టుకుంటే ఆ కేసు అనేది కొట్టివేయడం జరిగింది. అంటే అల్లు అర్జున్ ప్రతిసారి కూడా ఇలా తెలిసి తెలియక కొన్ని తప్పులు అయితే చేస్తున్నారు. మరి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు అనేది కరెక్ట్గా ఆలోచించుకొని కొంతవరకు కూడా ఎదరికెళ్తే మంచిది. లేదని అంటే ఇలా కేసుల చుట్టూ జైల్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏదేమైనా కానీ ఇలాంటి ఘటనలు అనేవి కేవలం అల్లు అర్జున్కే కాకుండా వేరే హీరోలకు సంబంధించినవి కానీ ఎవరైనా కానీ కొంత జాగ్రత్త పడితే మంచిది. మీ అభిమాన హీరో వస్తున్నాడు, మీ అభిమాన హీరో కోసం అని చెప్పి ఇతరుల ప్రాణాలు తీయడానికైతే మీరైతే ప్రయత్నం చేయొద్దు. కొంత కేర్ఫుల్గా ఉండండి. ఎవరైనా పడిపోయి ఇబ్బందుల్లో
ఉన్నారంటే వెంటనే కూడా కాపాడడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్పితే హీరో వెళ్ళిపోతున్నాడు, ఆయనతో ఫోటో దిగాలి, ఆయన వీడియో తీసుకోవాలి, ఆయనకి హాయ్ చెప్పాలి, ఇలాంటివి పెట్టుకోమాకండి. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాడు, లేదా ఎల్లుండైనా వస్తాడు, లేదా మీ అదృష్టం బాగుంటే ఏదో ఒక రోజు మీ ఇద్దరు పక్క నుండి భుజం మీద చెయ్యేసి ఫోటో దిగిన రోజులు కూడా వస్తాయి. అంతే తప్పితే ఇక్కడ ప్రాణాలు పోతే మళ్ళీ రావు. కాబట్టి మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా అభిమానులే కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది.